శ్రీనివాసపురం, హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురం. పరిపాలన అంటే కాంగ్రెస్ పరిపాలన కరెక్టే కానీ వీళ్ళు కూడా కొంత మళ్ళీ తప్పు చేస్తున్నారు. అంతేనా? ఆ, ఏది ఇస్తున్న హామీలు 6 కూడా ప్లస్ ఆర్టీసీ వచ్చేసి అది ఫ్రీ గవర్నమెంట్కి కట్టేది వాళ్ళ ఇష్టం. అది అవును. కరెంట్ ఒకటి, ఆ, సో వచ్చేసి ఈ గ్యాస్ ఒకటి ఆ, మొత్తం పేమెంట్ కట్టాల్సి వస్తుంది కదా. ఆ, మనం 500 కట్టాలి. మొత్తం 500 సబ్సిడీ అన్నప్పుడు మొత్తం అమౌంట్ వేస్తున్నాం మనం. ఆ, మొత్తం అమౌంట్ వేసినప్పుడు ఆ, వాళ్ళు వేసి చేస్తారు, లేకపోలేదు. అవును. అంటే మీరు 500 కడితే ఇవ్వట్లేదు గ్యాస్? 500 మొత్తం మన అమౌంట్ కట్టాలి, మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్కి వేయాలి. ఉన్న డబ్బులన్నీ కడితే వాళ్ళు గవర్నమెంట్ మన అకౌంట్లో గవర్నమెంట్ మన అకౌంట్లో వేయాలి. మరి ఇక అది వేసినాడు ఏంటి దగ్గర అది అదంతా లేదు. నమ్మకం లేదు. మరి పింఛన్ ఒకటి అన్నాడు ముసలోళ్ళకి, అది 4,000 4,000 అన్నాడు. దాని ఇంతవరకు దాన్ని ఆపిండు. లేదు వచ్చేసి మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా పరిపాలన ప్రజలు నమ్ముకున్నారు, మంచిగా ఓట్లు వేశారు. ఓకే. ఏది టీఆర్ఎస్ని పక్కా పెట్టి కేసీఆర్ని నమ్మకంతో వేసినప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? వీళ్ళు పార్టీలో పార్టీలో జాయిన్ చేసుకోవడం 25 ఎమ్మెల్యేలు వస్తున్నారు. నేను 2 గేట్లు ఎత్తున్నా, రామిరెడ్డి గారు ఇప్పుడు 1 ఎత్తున్నా, రేపు 2 గేట్లు ఎత్తున్నా. అందరు రామిరెడ్డికి ఆయన తోడు దొంగలని ఒకటైనట్టే కదా. ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళేగా ఎర్రోళ్ళు. అదేం పద్ధతి? వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు అరగబెట్టాలి, అట్నే ఉండాలి. వాళ్ళు తిన్న అవినీతి మొత్తం కూడా కక్కియాలా, ప్రజలకు చూపించినప్పుడే రేవంత్ రెడ్డి మగోడు. నీకు సీట్లు సరిపోయినాడు. ఒకప్పుడు ఆయన తప్పు చేసిండు కదా. ఆయనకు 75 సీట్లు వస్తేనే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని మళ్ళీ అందరూ 100 మంది ఒక దొడ్లు అయిపోయారు. వాళ్ళ దొంగోళ్ళు వీళ్ళు దొంగోళ్ళే. ఎవడు నమ్మాలి జనం? రేపు అందుకని బీజేపీకి వెళ్ళి ఎక్కువ మొగ్గు చూసినట్టు జనం. అట్లా కూడా అవకాశం వస్తుంది. మరి ఎవడు నమ్ముతాడుగా? ఆలోచన మారలేదా? నేను అనుకోవడం, నువ్వు ప్రతి వాడిని అడుగు, వాళ్ళకి ఏ అవసరం? టీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరూ అవినీతి. ఇప్పుడు రైతులకి ఇక రుణమాఫీ అన్నాడు ఉన్నవారికి ఆగస్టు 15కి శుభ్రంగా వేస్తాడు మొత్తం ఉన్నవారికి. ఆగస్టు 15కి ప్రజల్లో చర్చ జరుగుతుందా? టీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకుతుందనే ఓడితే మళ్ళీ వాళ్ళని తెచ్చి ఇందులో జాయిన్ చేసుకుంటున్నాను. మరి చర్చ లేదా? ఇప్పుడు మధ్యవుడు అమాయకుడు అయినట్టే కదా. ఇప్పుడు నువ్వు పోయి దాన్ని నీ ఎమ్మెల్యేగా నీకు శానంపూడి చదివి నీ కోటేసిన నువ్వు పోయి బీజేపీలు కలిసి ఇంకెళ్ళిన సముద్రంలో గంగలు దొక్కిన వాడి మీద సముద్రంలో కూర్చొని సరిపోద్దా? అదేం పద్ధతి? అట్లే ఉండాలి నీతిగా. చెన్నయ్యని గక్కియాలి ప్రభుత్వం అంటే. అది ప్రభుత్వం పాలన అంటే అది. రేవంత్ రెడ్డి గేట్లు ఇంకేమన్నా ఎత్తే ఒకటి ఇస్తున్నాడు, ఇక 2 కూడా ఇస్తున్నట్టు. ఎంపీ ఎన్నికలు కానీ అవి కూడా ఇస్తున్నట్టు. ఆ 2 గేట్లు అయితే సాగ నీళ్ళు అయిపోతాయి, కష్ట నీళ్ళు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. ఇక తప్ప ఏ ఉండదు. కానీ అది తప్పే. సరే, ప్రజలైతే ఒకసారి అవకాశం ఇచ్చారు, దాన్ని కూడా ఇప్పుడు సద్వినియోగం చేసుకొని మంచిగా పరిపాలన చేస్తే ఏం కాదు. అదొకటి నమ్మకం. అంటే వీళ్ళు చేయాలి, చేయకపోతే ఇక ఎవరు నమ్ముతారు? మరి చేయాలి కదా.